గత అసెంబ్లీలో చెన్నూరు నియోజకవర్గంలో ఓటర్లకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని క్యాతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో భాగంగా స్థానిక పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం స్థానిక రాజీవ్ చౌక్ లో జెండా ఎగరవేసి రామాలయంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకులు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. నాయకులు మాట్లాడుతూ ఎందరో త్యాగాదారుల ఫలితంగా స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, అమరవీరుల ఆశయ సాధనలకు ప్రతి ఒక్క తెలంగాణ వాది కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారు. జై తెలంగాణ, అమరవీరులకు, అమరవీరులకు. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు జోహార్, తెలంగాణ అమరవీరులకు. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఈరోజు ఎందరో విద్యార్థులు, యువకులు, మేధావులు పోరాటం చేసి, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఆ రోజు ప్రాణాలు అర్పించి, ఆ ప్రాణాలు అర్పించిన సందర్భంలో యువకులు ప్రాణాలు పోతుంటే చెల్లించినటువంటి సోనియా గాంధీ సందర్భంగా శతదినోత్సవ ఉత్సవాలు, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామకృష్ణ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 1969లోనే జితేందర్ రెడ్డి, చెన్నారెడ్డి వారి ఆధ్వర్యంలో అప్పుడు మన తెలంగాణ వెంకటస్వామి గారు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఆనాడు పోరాటం చేయడం జరిగింది. ఆ 1969లోనే 365 మంది విద్యార్థులు బలిదానం కూడా చేయడం జరిగింది. పోలీస్ కాల్పులో చనిపోవడం జరిగింది. అదే క్రమంలో మలిదశ ఉద్యమంలో మన సోనియా గాంధీ కరుణించి మన ఏదైతే ఆకాంక్ష ఉన్నదో, తెలంగాణ సపరేట్ కావాలనే ఆలోచన ఉందో, ఆకాంక్ష అనుగుణంగా మన పార్లమెంట్లో మన వివేక్ వెంకటస్వామి గారు కూడా మెంబర్గా ఉన్నది. అప్పుడు మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పార్టీ అధికారంలో ఉన్నా కానీ వ్యతిరేకించి మాకు తెలంగాణ ఇస్తేనే మా నిధులు, నియామకాలు మా వస్తాయని చెప్పి
వాళ్ళు బైకాట్ చేయడం కూడా జరిగింది. దాని ఫలితంగానే సోనియా గాంధీ గారు మన దయతలిసి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి మనం ఎప్పటికీ ఎన్ని చేసినా కానీ మనం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా